కూడా పోలవరం నియోజకవర్గం 7 మండలాలు ఇంత దూరము, అదే జీలుగుమిల్లి నుంచి మళ్ళీ ఇంత దూరం రావాలి, ఇది ఒక పల్లెటూరులో ఇంత పెద్ద ఆఫీస్ కడతారంటే మీ సార్లు మీరు ఇక్కడికి రావాలి కదా ప్రజలు. అదే రావడానికి వచ్చిన తర్వాత ఇలాంటి ఆఫీస్ మీరు హెడ్ క్వార్టర్లో కట్టాలా, పోలవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మీరు కట్టాలి. అంటే హెడ్ క్వార్టర్లు కట్టడానికి మీ సొంత గ్రామంలో మీరు కట్టుకుంటే ఎంతమంది రావద్దు ఇటుకి? హెడ్ క్వార్టర్లో కట్టడానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంటికాడ నుంచి అక్కడ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక్కో టైం కుదురుద్ది, ఒక్కో టైం కుదరదు. కానీ ఇక్కడ ఎప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా సరే, మీరు ఈ రూమ్స్ చూశారు, ఎవరు వచ్చినా రెస్ట్ తీసుకోవడానికి ఇబ్బంది లేదు. భోజనం ఎప్పుడు కూడా 200 మెంబర్స్కి ఎప్పుడు ఉంటుంది. ఏ ఎమ్మెల్యే, ఏ ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఈ చేయలేరండి, చేయలేదు కూడా. నేను ఈరోజు మీకు గట్టిగా చెప్తున్నా, ఒకటి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కానీ మనం భోజనాలు పెట్టి వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకొని మీ సమస్య అంటే నేను అందుబాటులో ఉండడానికి. మీరు ఎందుకు ఇక్కడ కట్టారంటే, ఇదే ఆఫీస్ జీలిమిల్లిలో పడితే మీతో ఇప్పుడు కూర్చొని మాట్లాడడానికి నాకు టైం ఉంటుంది కదా, ఏదో కార్యక్రమం ఉంటాను. మీరు ఇక్కడికి వచ్చారు, ఖచ్చితంగా నేను ఏ టైం అయినా సరే మీతో కలుస్తాను. ఆ వెసులుబాటు కోసమే కేవలం ఇక్కడ ఆఫీస్ కట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీని కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ 3.5 ఏళ్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, నిర్వాసితుల ఇష్యూ కానీ, పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు హామీ ఇచ్చాం. హామీని నెరవేరుస్తాం ఎట్టి పరిస్థితులు.